సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 6వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశం జరిగింది. ఈ భేటీలో అనకాపల్లి జిల్లా కొమరవరంలో డెక్కన్ ఫైన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన 1560 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఈ సంస్థ 1800 మందికి ఉద్యోగాలిస్తామని ప్రతిపాదించింది. ఇక సత్యసాయి జిల్లా పాలసముద్రంలో 1400 కోట్లతో 800 ఉద్యోగాలిస్తామన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ ప్రతిపాదనకు ఎస్ఐపిబి పచ్చజెండా ఊపింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో పియూఆర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 1286 కోట్ల పెట్టుబడులతో 1200 ఉద్యోగాలు, అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ సంస్థ 2300 కోట్లు, జూపిటర్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2700 కోట్ల పెట్టుబడులకు అంగీకారం తెలిపింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఏటీసీ టైర్స్ 1779 కోట్ల పెట్టుబడులతో 600 ఉద్యోగాలు లభించనున్నాయి. తణుకులో రాంభద్ర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 228 కోట్లతో స్థాపించనున్న టెక్స్టైల్స్ ప్రతిపాదనకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. కృష్ణా జిల్లా మల్లవల్లిలో మోహన్ స్పిన్టెక్స్ సంస్థ 482 కోట్లతో